హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. ఇక్కడైతే నేను లియాన్కి ఉగ్గు చేసేసాను. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఇది కొంచెం సేపు అయిన తర్వాత తినిపిద్దామని ఇలా పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చి హాట్ వాటర్ వేడి చేసేసుకున్నాము. అండ్ ఇది మొన్నటి బ్లాగ్లో చూసినట్టయితే మొత్తం ఇక్కడంతా సెటప్ వేరేలా ఉండే కదా. సో ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేసేసినాను అనమాట. సో స్టవ్ అయితే ఇక్కడనే ఉంది. ఇక్కడ ఇండక్షన్ స్టవ్ ఉండే కదా, సో అది తీసేసినాను. అండ్ ఇది బిందె కింద ఉంటుండే అనమాట స్టాండ్. సో ఇక్కడ ఇది పోపు డబ్బా పెట్టుకోవడానికి వాడుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ రైస్ కుక్కర్ ఉంటుండే, సో ఈ కడిగినప్పుడు ఈ ప్లగ్ పాయింట్ కొంచెం పాడైంది. అందుకే కొంచెం చుడు అని సౌండ్ వస్తుందని అది వర్కౌట్ మళ్ళీ ఎందుకు సీరియస్ అవుతుంది కదా, మళ్ళీ పేలితే ఫ్రిడ్జ్ పోతుంది అంతా అవుతుంది అని చెప్పేసి సో అనేసి ఇంకా అది పెట్టట్లేదు అనమాట. సో ఇక్కడైతే వండినవి పెడదామని ఇక్కడ పెట్టుకున్నాను ఇవి. అండ్ ఇక్కడైతే స్టాండ్ ఉంటుంది, దీనికి లైటరు, సీజరు ఇవి ఉంటాయి అన్నమాట, గౌరాలు. అండ్ ఇక్కడ మీరు ప్రీవియస్ వ్లాగ్లో వస్తే మొత్తం అంతా చెత్త ఉండే కదా. సో నిన్న అంతా క్లీన్ చేసినాం. లియాన్ అన్ని సామాన్ తీసేస్తున్నాడు అని చెప్పి అన్ని డబ్బాలన్నీ ఇట్లా పైన సర్దేసినాం అనమాట. సో ఇక్కడైతే చాలా చండాలంగా ఉండే. అండ్ ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా బల్లి వచ్చిందనమాట ఇంట్లో. సో బల్లి అయితే సన్ని పిల్లగొట్టేసిండు. అండ్ అక్కడ చూసినట్టయితే స్టవ్ ఉంది చూడండి, అక్కడ స్టవ్ పెట్టినా అనమాట. దాని వెనకాలనే అంటే దాని ముందే చపాతీ చేసేది పెట్టినాను. సో ఇక్కడైతే ఇప్పుడు మొత్తం ఖాళీ ఉంది. లియాన్ వెళ్ళినా కూడా ఏం కాదనమాట, మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి అట్లనే ఉండాలని వదిలేసాను. అండ్ ఇక్కడ కింద సెల్ఫ్లో కూడా చాలా దుమ్ము, అన్నీ పిచ్చి ఐటమ్స్ ఉండే. సో అవన్నీ కూడా అటక మీద వేసేసిన. సింక్ కింద కూడా ఓన్లీ ఆ పెద్ద బొగాను సర్ఫ్ ఎక్సెల్ అది లిక్విడ్ వాష్ పెట్టినా అనమాట. సో ఇక కింద అయితే ఐటమ్స్ ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసేసినాము. అండ్ ఈ స్టీల్ డ్రమ్ వచ్చేసి అక్కడ ఉంటుండే అనమాట. ఈ స్టీల్ డ్రమ్లో అన్ని ప్లాస్టిక్ సామాను, ఎక్కువగా యూజ్ చేయని సామాన్ అంతా కూడా అక్కడ ఉంటుండే అనమాట. సో దాన్ని కూడా తీసేసి ఇక్కడ వాటర్ కోసం ఇట్లా పెట్టినాను. ఇవాళ వాటర్ కూడా వస్తున్నాయి, ఇప్పుడు వాటర్ పట్టాలి. సో లియాన్కి ఏం అర్థమవుతలేదు, కానీ స్టీల్ డ్రమ్ పెట్టినాక దాంట్లో వాడు చూసుకొని ఆడుకుంటున్నాడు అనమాట ఇట్లా, ఎవరది అని చెప్పి కదా. లియాన్ గుడ్ మార్నింగ్. సో ఇంకా అక్కడైతే అది ఏమంటారు గిన్నెల దోమేది లిక్విడ్ వాష్ ఒక్కటి అక్కడ పెట్టినా అనమాట. సో ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది కింద పడేసినా ఏం కాదు, అది కొంచెం ప్యాకింగ్ గట్టిగానే ఉంటుంది. అండ్ అక్కడ వచ్చి ఇంకొక చెక్క అనమాట. సో అప్పుడు నేను అది రైటింగ్ ప్యాడ్ నాకు క్రాఫ్ట్స్ కోసం తీసుకున్నాను, కానీ లియాన్ పుట్టినాక అట్లా అది అడ్డం పోకుండా ఉండడానికి పనికొస్తుంది. కానీ అది కొంచెం చిన్నగా ఉంటుంది, అయినా కూడా మేనేజ్ చేస్తున్నాం వెనక పక్కన. ఇది వచ్చేసి బాల్కనీ డోర్ అనమాట. ఇంకా దేవుళ్ళని కూడా అక్కడ నుంచి తీద్దాం అనేసి అనుకున్నాం, కానీ ఇంకా కుదరట్లేదు, మా ఇంట్లో ఎక్కడ స్పేస్ లేదు ఇంకా. అందుకే చూసారు కదా, అన్నీ ఒకదాని మీద ఒకటి ఇరికిచ్చేసినాను అనమాట. లియాన్కి ఏది అందద్దు, కింద ఖాళీ ఉండాలని. కానీ ఏమైంది, ఖాళీ చేసిన తర్వాత వాడు పైకి ఎక్కి పైన వస్తువులు తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మిగతావన్నీ కూడా అటక మీద పెట్టేసి అట్లా పైన బట్ట కప్పేసిన అనమాట. సో మొత్తానికి కిచెన్ అయితే ఇట్లా ఉంది, కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది జర. ఇక్కడ రెడ్ స్టాండ్ కూడా ఉండే కదా, సో ఆ రెడ్ స్టాండ్ కూడా తీసేసిన అనమాట. దాని నిండా సామాన్ ఉంటుండే, ఆ స్టాండ్ కూడా తీసేసినాను. లియాన్ మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా వాడు ఏం వస్తువు తీసుకొని నోట్లో పెట్టుకోవడం టెన్షన్ కూడా నాకు లేదు. సో దట్స్ మై కిచెన్.